కేంద్ర ప్రభుత్వ తీరుపై ఏపీ ప్రత్యేక విభజన హామీల పోరాట సమితి నేతలు మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, చలసాని శ్రీనివాసులు పాల్గొన్నారు. విభజన హామీల విషయంలో టీడీపీ వైసీపీలకు చిత్తశుద్ధి లేదని జేడీ లక్ష్మీనారాయణ విమర్శించారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదని అన్నారు. 22 మంది ఎంపీలు ఉండి కూడా జగన్ కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయారని మండిపడ్డారు. విభజన హామీల్లో 10% కూడా ఇప్పటివరకు అమలు చేయలేదని జేడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీలు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టాయని చలసాని శ్రీనివాస్ విమర్శించారు. గుజరాత్కు మాత్రమే 0% ట్యాక్స్ ఎందుకని ప్రశ్నించారు. ఉపాధి లేక రాష్ట్ర యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 14వ కమిషన్ మీద వేస్తున్న విషయం అది సరికాదు. అలాగైతే పాండిచ్చేరిలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి గారు వచ్చి ఏం ప్రకటన చేశారు? అక్కడ భారతీయ జనతా పార్టీని గనక మీరు ప్రభుత్వం తీసుకురాగలిగితే పాండిచ్చేరికి మేము 2 లక్షల ఉద్యోగాలు, స్పెషల్ యూనియన్ టెరిటరీ కేంద్ర ప్రభుత్వ స్టేటస్ మేము పాండిచ్చేరికి ఇస్తాము అని చెప్పారు. మరి అప్పుడు 14వ ఫైనాన్స్ కమిషన్ యొక్క ఇదేమైంది? మరి వాళ్లకు కావాలంటే వాళ్ళు ఇవ్వచ్చు, కానీ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే మటుకు ఈ అడ్డంకి అని వాళ్ళు చెబుతున్నారు. చేతగాని రాజకీయ నాయకులు అడుగుతున్నాడు కదా, సిగ్గుందా? ఆ పదం వాడుతున్నా పరిశ్రమ అయి ఉండొచ్చు, పరిశ్రమే. సిగ్గుంటే మా పిల్లలు ఇక్కడ ఉన్న రాష్ట్రంలో వీళ్ళ గురించి పట్టించుకోకుండా మోడీ గారు గుజరాత్కి బుల్లెట్ రైలు వేసుకున్నారు. 1,50,000 కోట్లు పెట్టి ఎవరికి కావాలని వేసుకుంటే ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్లో 19,600 కోట్లు గుజరాత్కి ఇచ్చారు. రైల్వే దాంట్లో బుల్లెట్ రైలు ఎవరికి కావాలండి? వెళ్ళి గుజరాత్లో బంద్ చేసుకొని వెళ్ళండి. మా మోడీ గారు గుజరాత్లో రైల్వే యూనివర్సిటీ పెట్టారు. ఎవరికి కావాలండి? మా సంగతి చెప్పండి. మాకు మాత్రం రోడ్లు వేసారు, టోల్ ట్యాక్స్ తీసుకుని ఫ్రీగా వేయట్లేదండి. వీళ్ళు 1,50,000 కోట్లు రోడ్లు ఇచ్చారంట. బ్యాంకు లోన్లు ఇస్తున్నారు, రోడ్లు వేసి మన దగ్గర టోల్ తీస్తారు. ఇక్కడ టోల్ ట్యాక్స్ పెట్టారు కదా, ఇట్లా ఫ్రీగా చాలా గుజరాత్ మోడీ గారు వాళ్ళ ఇంట్లో నుంచి ఇచ్చినారా? ఒక్కడన్నా కోస్టల్ కారిడార్ లేదు, ఇన్లాండ్ రవాణా వ్యవస్థ, నేషనల్ వాటర్ హైవే రాక 4 ఒక్క అడుగు ముందుకు పడలేదు మనకు.